చో లే బాబులే, కాఫీ తాగు. ఏరా రాత్రి అంత ఆలస్యమైంది? నేరస్తులు పట్టుకుని అరెస్ట్ చేసేటప్పుడు ఆలస్యమైందమ్మా. ఆడ నేరస్తులా మగ నేరస్తులా? అదేమిటమ్మా అట్ట మాట్లాడుతున్నావు? మరేం లేదు, బేడీలు వేసే ఇన్స్పెక్టర్ గారి బుగ్గ మీద ఎవరో ముద్దర్లు వేశారే అందుకని. బుగ్గ మీద ముద్రలా? కావాలంటే చూసుకో. ఇదేమిటి బుగ్గ మీద లిప్స్టిక్ ముద్రట వచ్చా? ఈ ఆడ చెప్పులు నీ జీపులోకి వచ్చినట్టే. ఇదేమిటి ఈ చెప్పులు జీపులో కట్ట వచ్చాయి? నువ్వే చెప్పాలి. ఏరా సత్యం, ఎవరా అమ్మాయి? ఏంటమ్మా అమ్మాయి లేదు గిమ్మాయి లేదు. అయినా పోలీస్ ఆఫీసర్ పట్టుకుని పొద్దున యారాలేంటి? అన్నయ్య మరి చెప్పులు? చెప్పులా? నువ్వు పూజ చేసుకో, నెత్తిమే పెట్టు. డ్రైవర్ ఆపు. రావే. లత, మీ నలుగురు అటు వెళ్ళండి, మేమంతా ఇటు వెళ్తాం. అలాగే రండి. ఏమండి ఏమండి? ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? నేను ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ అండి. మేమంతా ఇంటింటికి వెళ్ళి ఏమైనా పనులు చేస్తామండి. దానికి మీరు కాస్త డబ్బు ఇచ్చారనుకోండి, అదంతా పోగు చేసి అనాథ శరణాలయాలకి డొనేట్ చేస్తామండి. కనుక మీ ఇంట్లో ఏదైనా పనుంటే. మా ఇంట్లో ఏం పని ఉంటుందమ్మా? ఏదైనా సరేనండి. ఇంటి పని, వంట పని, తోట పని, అన్ని పనులు మేమే చేసుకుంటామండి. ఇక్కడేం పనులు లేవు. అలాగే వస్తానండి. మంచిదమ్మా. అరే, ఆయన ఫోటో ఇక్కడుందేమిటి? వాడు మా అబ్బాయి. నీకు తెలుసా? తెలుసా అంటే అదే, నిన్న రాత్రి ఆయన దగ్గర పొరపాటుగా ప్రవర్తించానండి. ప్లీజ్ ప్లీజ్ క్షమించమని చెప్పండి. అంటే ఆ చెప్పులు పిల్లవి నువ్వే అన్నమాట. సరే పద, నీకు పని చెప్తాను. పని చెప్తారా? రామ్మా. చెప్పండి, ఏం పని చేయమంటారు? ముందు మా అబ్బాయికి టిఫిన్ చేయాలి. మీ అబ్బాయి గారికి ఏం టిఫిన్ అంటే ఇష్టం? బాగా జీడిపప్పు వేసి ఉప్మా చేయాలి. ఉప్మా? అలాగే కోడిగుడ్డట్టు. కోడిగుడ్డట్టు సరే, ఒక్క క్షణంలో చేసేస్తాను. మీరు వెళ్ళండి. కోడిగుడ్డట్టు. అన్నయ్య, అమ్మ టిఫిన్ కి రమ్మంటుంది. వస్తున్నా. టిఫిన్ రెడీ అన్నయ్య, టేబుల్ మీదే ఉంది. అరే ఏంటి కొత్త వాసనలు వస్తున్నాయి? అయితే బ్రేక్ఫాస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. జీడిపప్పు ఉప్మానా? గుడ్ గుడ్. ఇదేమిటి తీగలాగా సాగుతుంది? ఇది ఎక్కడ పాకం అబ్బా? ఇదేమిటి? ఇదేదో మిషన్ లో ఊడిపోయిన పాట్ లాగా ఉంది. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది ఇలా ఉంది? ఎవరు చేశారు? నేనే చేశా. నువ్వా? ఎక్కడికి ఎలా వచ్చావు? నేనెలా వస్తే మీకెందుకు? ముందు నేను చేసిన టిఫిన్ లో లోపం ఏమిటో చెప్పండి. లోపం ఏమిటో తర్వాత చెప్తారు గాని ముందు ఈ పదార్థం పేరేమిటో చెప్పు తల్లి. ఇదా? కోడిగుడ్డట్టు. కోడిగుడ్డట్ట? ఇనప ముక్కలా ఉంటాను. దొంగల్ని తుపాకీ గుడితో పేల్చకుండా దీంతో కొడితే కాలు చేయో విరిగి చేస్తారు. పోనీ ఉప్మా తినచ్చుగా? ఏంటి ఈ పాకం పేరు ఉప్మానా? ఇది మెడకు తగిలిస్తే ఉరేసుకు చావచ్చు. ఇది మీకు నచ్చకపోతే ఇంకొకటి తయారవుతుంది. అదేమిటో? బుల్లెట్ పరోటా అని భలే బాగుంటుంది. బుల్లెట్ పరోటా? అదేమన్నా బాంబులాగా పేలుతుందా? అదేం వద్దు గాని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు రానిచ్చారు? నేనే రానిచ్చాను. ఏరా, ఇంత చక్కటి పిల్ల గురించి చెప్పడానికి ఎందుకు మొహమాట పడ్డావు? చదువుకుంది, లక్షణంగా ఉంది. ఉంటే మాత్రం తెలియని పిల్లని లోపల రానిచ్చాడే. ఇంకాసేపు ఉంటే మన వంటగదిని లాబొరేటరీ చేసేస్తుంది. ఇదిగో ముందు నువ్వు బయటకెళ్ళి, లేకపోతే కోడిగుడ్డు అట్టు పెట్టి కొడతా. ఊరుకోరా, ఇంకా ఎందుకురా నా దగ్గర నాటకం? పొద్దుటే నీ మొహం మీద లిప్స్టిక్ చూడగానే తెలిసింది మీ ఇద్దరి ప్రేమ వ్యవహారం. అమ్మా రేఖ, మీ నాన్నగారిని రమ్మని ఉత్తరం రాయి. ఆయనతో మాట్లాడి వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. అలాగేనండి, నేను వెళ్ళొస్తా. ఏమండి, ఈ ఒక్క పూటకి ఎలాగో కళ్ళు మూసుకుని ఆ ఉప్మా కాస్త తినండి, లేకపోతే నేను బాధపడతాను. ఈ ఒక్క పూటకి ఎలాగో కళ్ళు మూసుకుని. అమ్మో శాంతి, రోజు నిన్ను కలవడానికి వచ్చేంత వరకు టైం చాలా స్లోగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. అదేమిటో నేను చూడగానే ఏమో స్పీడ్ గా గడిచిపోతుంది. ఎందుకంటావు? అబ్బాయి గారికి ప్రేమ జబ్బు పెరిగిపోవటం వల్ల అలా అనిపిస్తుంది. ఆహా, ఆ జబ్బుకు మందు అమ్మాయి గారు ముద్దట. ఒకటి ఇవ్వకూడదు. ముద్దైనా ముచ్చటైనా 3 ముళ్ళు పడ్డాకే. అయితే మరి అలా ఎందుకు? వెంటనే ఆ 3 ముళ్ళు వేసేస్తాను. చూడు బాబు, మా అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్, నీకు తెలుసుగా. నువ్వు ఇలా తొందరపడితే మనకి సంఖ్యలో వేసి జైల్లో పెడతాడు.
మంచి టైం చూసి మా అన్నయ్య మూడ్ చూసి మన విషయం చెప్పాలి. మనంతవరకు ఇలా కలుసుకుంటూ ఉండడమే. పిల్ల కారు వస్తుంటే అడ్డుపడుతున్నావు, కళ్ళు కనపడటం లేదా? ఆ అమ్మాయి కళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. తమరే ఒళ్ళు మరచి డ్రైవ్ చేస్తున్నారు. ఒకరెక్కి కారు కింద పడేదాన్ని వెనకేసుకొచ్చి గొడవ చేస్తున్నావు. అదే నీ తల్లే చెల్లె? తల్లి మీద చెల్లి మీదే కాక అసలు ఆడదాని మీదే గౌరవం లేనట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మనిషి వాళ్ళేక. పడబోయింది పరాయి ఆడపిల్ల కాబట్టి సరిపోయింది. అదే నీ కూతురు అయితే నీకు తెలిసొచ్చి. సరే సరే, అది నా కూతురు, నువ్వు నా కొడుకును. మీ వాలకం చూస్తుంటే కావాలని కారు కింద పడి దబాయించి డబ్బు గుంజాలను చూసే దొంగ ముఖాలని తెలుసురా. ఊరుకో అన్నయ్య, అయిందేదో అయిపోయింది. ఇంకా గొడవ దానికి. ఆయన వదిలే. ఈ పిల్ల అడ్డుపడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ధనాధన్. ఇక ముందే ఆయన కారు నడిపేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. అయ్యో, దెబ్బ తగిలినట్టుంది. పర్వాలేదన్నయ్య, చిన్నదే బేగా. పదమ్మా, ఇంటి దగ్గర దిగి పెడతాను. ఎందుకులే అన్నయ్య, నేనే వెళ్తాను. అదేమిటమ్మా, అన్నందుకైనా దిగబెట్టాలిగా. పదమ్మా. కూర్చో అన్నయ్య, అమ్మని పిలుచుకొస్తాను. ఈయనే అమ్మా. మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం బాబు.